ఈరోజు అయితే మనం ఆదిత్య యూనివర్సిటీకి వెళ్ళబోతున్నాం కలర్స్ ఫెస్ట్కి. నేను మా రాజు బయలుదేరినప్పుడు టైం కరెక్ట్గా ఎంత అవుతుంది, 2:50 అవుతుంది. చూద్దాం మరి ఏ టైంకి ఇచ్చేద్దాము. లైక్ చూపిస్తాను మీకు అక్కడ ఎలా ఉంది ఏంటన్నది. గాయస్ మనం అయితే తాలూరు నుంచి అయితే స్టార్ట్ అయ్యాము. కరెక్ట్గా వెళ్ళమెల్లి ఇలా రామేశ్వరం బయట ఈ రూట్ నుంచి అయితే వెళ్తున్నాం ఈరోజు ఆదిత్య కాలేజ్కి. రూట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్, అసలు కొత్త రూట్ వేసారు. మొత్తానికి అయితే మనం ఆదిత్య యూనివర్సిటీకి అయితే వచ్చాము, సూరంపాలెం దగ్గర ఉన్న కాలేజ్కి. చూడండి అసలు క్రౌడ్ ఎంతలా ఉందో, అసలు ఖాళీ అయితే లేదు. బైక్ అయితే పార్క్ చేసి లోపలికి అయితే వెళ్దాం, చూపిస్తాను మీకు అసలు అక్కడ ఏం జరుగుతుంది, ఎలా ఉందన్నది. 3:40కి వచ్చామా. ఎప్పుడు స్టార్ట్ అయ్యామమ్మా? 2:40 కదా. ఈవిడండి మా పెద్దక్క, ఆదిత్య యూనివర్సిటీలో పాస్డ్ అవుట్ స్టూడెంట్ అనమాట. మీ బాధ్యతడే డిప్లొమా ఇక్కడ. ఏం చేద్దాం పద, అందాక మీతో వస్తాం. చూడండి గైస్ అసలు ఎంతమంది అయితే ఉన్నారో. చదువుకోవడానికి రండిరా అంటే ఒక్కడు రాడు, కానీ అదే ఫెస్టివల్ ఈవెంట్ అంటే మాత్రం చూడండి ఎగేసుకు వచ్చేస్తారు ఒక్కొక్కడు. మనం అదే బ్యాచ్ అనుకోండి, మనం అలాగే వచ్చాం. సో చూద్దాం అసలు ఇక్కడ అయితే మొత్తం అన్ని ఫుడ్ కోర్ట్స్ అయితే ఉన్నాయి, ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి, టాటూ స్టాల్స్ ఉన్నాయి, ఇంకా చాలా చాలా ఉన్నాయి. చూపిస్తాం మీకు మొత్తం. ఎందుకంటే వీళ్ళే మా అక్క ఫ్రెండ్స్ అనమాట, వీళ్ళ క్లాస్మేట్స్ తో వచ్చింది మా అక్క అయితే. డిప్లొమా ఫస్ట్ ఇయర్ క్యాంపస్ అంట మా వాడిది. ఎన్ని సంవత్సరాలు చదివారు ఇందులోనే? ఇదే బ్లాకా? అబ్దుల్ కలాం భవన. పదాలా కిందకి వెళ్ళిన గ్రౌండ్కి వెళ్దాం, మళ్ళీ బయటకి ఎందుకు రాబోదు. మా ఫ్రెండ్ కనపడ్డాడుగా అక్కడ ఉన్నాడు. గైస్ ఈవినింగ్ అయితే అయిపోయింది. టైం వచ్చేసరికి 6:30 or 7 ఎంత అయ్యింది ఐడియా లేదు. చూడండి అసలు క్రౌడ్ అయితే అసలు ఏమాత్రం తగ్గలేదు, ఇంకా వస్తూనే ఉన్నారు. అక్కడైతే ఈవెంట్ అయితే స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ ఇప్పుడు. గైస్ మేము లోపలికి ఎంటర్ అవుతలకి ఫ్యాకల్టీ అనేది పర్ఫార్మెన్స్ అయితే చేశారు. ఆదిత్య ఫ్యాకల్టీ వాళ్ళందరూ చాలా బాగా చేశారు. వాళ్ళ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగా నచ్చింది మాకు. Congratulations for winning this fight. Sir, I request you to stay back. ఈవెంట్ అయితే క్లోజ్ అయిపోయింది మామ. మనమైతే రిటర్న్ బ్యాక్ అయితే స్టార్ట్ అయ్యాము. వాళ్ళైతే కాస్త కామెడీ చేశారు ఇక్కడ వాచ్మెన్స్తో.